హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటో వచ్చేసి చూసారా మా అమ్మ, మా నాన్న అండి. ఇదిగోండి ప్రెజెంట్ అయితే మా అమ్మ లేదు. ఇప్పుడు వచ్చేసి మా నాన్న అండి తను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మీరు లైక్ చేస్తారని. ఓకేనండి. ఇప్పుడు నా డైలీ రొటీన్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి నేను కొంచెం ఈ మధ్య వెయిట్ లాస్ అవుదామని ఇలా కాస్త హెల్త్ కేర్ టిప్స్ అయితే పాటిస్తున్నాను. ఇదిగోండి మార్నింగ్ అయితే ఇది వచ్చేసి డ్రింక్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి తను నా బెస్ట్ ఫ్రెండ్, తనకి నేను బెస్ట్ ఫ్రెండ్. ఇది వచ్చేసి చూస్తుంటే ముందు ముందు మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో వీడియో గురించి. అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా మీకు నిదానంగా అయితే తెలుస్తుందండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి. ఇదిగోండి మార్నింగ్ పిల్లలకి పాలైతే కాచాను. డైలీ ముందు పాలు కాచి తర్వాత అయితే ప్రారంభిస్తాం కదా వంట. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ పొద్దున్నే ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని పూజ అయితే అంతా 7:30కి అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మార్నింగ్ ముందు ఫ్రెష్ అయితే తాగేసాను. దీని గురించి మీకు స్పెషల్గా తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మా పాప వచ్చేసి తను పాలు తాగుతుంది, నేను వచ్చేసి ఫ్రెష్ తాగేసాను. చూశారు కదండి మా పాపని ముందు నిద్ర లేవగానే అమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటూ మరి అయితే ఇలా వచ్చి గుడ్ మార్నింగ్ అయితే నాకు చెప్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను వంట అయితే ఇలా ప్రారంభించాను. ఈరోజు వచ్చేసి పందిరి చిక్కుళ్ళు ఉంటాయి కదా, అవైతే ముద్దగా అయితే వండానండి. కూర అయితే చాలా బాగుంటుంది కదా, పిల్లలకి ఏమైనా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనం అలవాటు చేయాలండి. ఇదిగోండి మార్నింగ్ క్యారేజ్ పని ఉన్నప్పుడైతే నేను నైటే ఇలా అన్నీ రెడీ చేసుకొని కొంచెం బాయిల్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇలా చేసామంటే మార్నింగ్ క్యారేజ్లు పెట్టేదానికి త్వరగా అయితే మనకి టైం సరిపోతుంది. ఇదిగోండి మా పాప అప్పుడే స్నానం కూడా చేసేది అయితే వచ్చేసింది. ఈ లోపల కర్రీ కూడా రెడీ చేసేసాను. తర్వాత ఇదిగోండి పిల్లలకి టిఫిన్ అయితే ఈరోజు దోశలు అయితే వేశాను. ఏమైనా మనం ఇంట్లో టిఫిన్ చేసుకుంటే టైం ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు టిఫిన్స్ కూడా మరీ ఆర్డర్ పెట్టేస్తున్నారండి. అలా చేసుకుంటే మనం హెల్త్ అండ్ మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. ఏమైనా మన ఇంట్లో ఇలా ప్రేమతో పిల్లలకి మన ఫ్యామిలీకి వండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, ఏమైనా ఆనందమే వేరు. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, నేను చెప్పాలనుకున్న విషయం మెయిన్ ఇదేనండి. ఈయనేనండి మా నాన్నగారు. ఈయన వచ్చేసి నా బిడ్డల్లో పాటు మా నాన్నగారు నాకు జన్మనిచ్చిన కన్న తండ్రి. ఈరోజు వచ్చేసి నా బిడ్డలతో సమానంగా. అసలు మీకు ఈరోజు వచ్చేసి వీడియో స్పెషల్గా చాలా చాలా విషయాలైతే నేను మీకు షేర్ చేసుకోవాలని అయితే నేను 2 రోజుల నుంచి అయితే అదే పనిగా ఆలోచిస్తున్నానండి. ఏ విధంగా చెప్పాలా, ఎలా చెప్పాలో కూడా నాకైతే మాటలు సరిపోవట్లేదండి. ఇప్పుడు వచ్చేసి చూడండి నేను వచ్చేసి ఇది వచ్చేసి నా పర్సనల్ లైఫ్ మీతో ఈ విధంగా షేర్ చేస్తున్నానంటే మీరంతా నా ఫ్యామిలీ అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అనగనగనగా ఒక చిన్న స్టోరీ అండి. మీరు మాత్రం కంపల్సరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వింటారని అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి నేను చిన్నప్పుడు అయితే నాకు 3 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే అని చెప్పాను కదా. అప్పుడు వచ్చేసి అందరు చాలామంది వచ్చేసి 3 మగపిల్లల తర్వాత ఆడపిల్ల అయితే పుట్టకూడదు అన్న, పాపనైతే ఎవరికైనా ఇచ్చేయండి లేదా అనాథాశ్రమంలో అయితే వదిలేసేయండి అని కూడా చెప్పారు. కానీ మా నాన్న అయితే అలా ఏం చేయకుండా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి అవేదో పరిహారాలు అవి చేపించి నన్ను ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా ప్రేమగా అయితే పెంచారండి. మామూలుగా మా అమ్మ మా నాన్నకి మా 3 అన్నయ్యలు ప్లస్ వాళ్ళకంటే నేను ఇంకా చాలా ఇష్టమండి ముద్దుల కూతుర్ని. అది కాకుండా లాస్ట్ చిన్న కూతుర్ని కదా, వాళ్ళకి ఒకే ఒక ఆడపిల్లనని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారు. అది కాకుండా నా పెళ్ళయ్యాక వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు మా నాన్న పిలిచినా కూడా వాళ్ళు వచ్చేసి ఎక్కువగా నా దగ్గర ఉండేదానికే ఇష్టపడ్డారు. మా అన్న వదిన వాళ్ళు ఎంత పిలిచినా కూడా వాళ్ళు మామూలుగా వెళ్ళి చివరికి స్కూల్ పిల్లల్లాగా అయితే ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు అమ్మని చూద్దామా అని
ఆ విధంగా అయితే మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేస్తారు. అంత ఇష్టమండి నేనంటే మా అమ్మ, మా నాన్నకి. కాకపోతే మా అమ్మ అయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడొచ్చేసి మా నాన్న చూశారు కదా! ఇలా మంచంలో అయితే ఉన్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా ప్రతి ఇంట్లో ఇలా పెద్దవారైతే ఉంటారు కదా! వాళ్ళనొచ్చేసి మనం ఎంతో అసహించుకొని వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అలా అయితే ఆలోచించకూడదు కదా అండి. మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా అయితే చూసుకుంటాం కదా! మన చిన్నప్పుడు కూడా మనకేమైనా చిన్న జ్వరం వచ్చినా కూడా మన అమ్మ, నాన్న మనల్ని అంతే ప్రేమగా అయితే చూసుకునేవాళ్ళు కదా! వాళ్ళు మనల్ని ఆ రోజు అంత ప్రేమగా అయితే పెంచారు కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా అయితే ఉన్నామో, అవి మాత్రం ఎంత మాత్రం కూడా ఎవ్వరు ఒప్పుకోరు కదా! మనం అప్పుడప్పుడు టీవీ షోస్‌లో అయితే సెలబ్రిటీలు వాళ్ళొచ్చేసి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న గురించి చెప్పి బాధపడతారు కదా! నేను అలా ఉంటే చూసుకుంటే బాగుండు, ఆ రోజైతే అలా చేసుంటే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు అని ఏదైనా అలా అప్పుడు ఆలోచించి పశ్చాత్తాపపడకుండా ఇప్పుడు మనిషి ఉన్నప్పుడే మాత్రం మనం ఎంతో జాగ్రత్తగా మన పిల్లల్లాగే వాళ్ళని కూడా మనం ఎంత ప్రేమగా చూసుకుంటే ఈరోజు పశ్చాత్తాపపడాల్సిన అవసరం అయితే రాదు కదా అండి. ఏదేమైనా మనిషి పుట్టినప్పటి నుంచి ముసలితనం వరకు కంపల్సరీ అయితే ప్రతి మనిషి అనుభవించాల్సిందే. కానీ అది మాత్రం ముసలితనం ఎవ్వరూ అంగీకరించరు. ముసలితనంలో ఉన్న వాళ్ళనంటేనే చూసేదానికి కూడా చాలామంది కొంచెం అసహించుకొని అలా అయితే చాలా తప్పండి. అది చాలా పొరపాటు కూడా. నేనైతే అప్పుడప్పుడు యూట్యూబ్‌లో గౌతమ్ అదే ఉందండి సరుణిడి అని తనైతే చాలా ఉన్నతంగా ఆలోచించి ఇలా ఎక్కడ పడితే అక్కడ అనాథలని వాళ్ళని ఎంతో ప్రేమగా అసలు మనం కూడా మన అమ్మ నాన్నకి ఆ విధంగా అయితే చేసుండం కదా! చాలా మహోన్నతమైన వ్యక్తి అండి తనైతే. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా తన కన్న బిడ్డల్లాగా వాళ్ళ అమ్మ నాన్నలాగా అయితే సేవ్ చేస్తాడు కదా! తనకి వాళ్ళ ఎదుటి వ్యక్తులకైతే ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నా కూడా తను మాత్రం చేసే సహాయం మాత్రం అస్సలు మాటల్లో చెప్పలేమండి. ఏ సంబంధం లేని వ్యక్తి అసలు చూడ్డానికి, తాకడానికి కూడా దగ్గరకు వెళ్ళలేనంత భయంకరంగా ఉన్న మనుషుల్ని కూడా తన చేతులతో ఎత్తుకొని దాన సంస్కారాలు కూడా చేస్తాడు కదా! అసలు అటువంటి వ్యక్తి గురించి మనం చెప్పడానికి కూడా మాటలైతే ఉండవండి. ఎవరితో ఏ సంబంధం లేని వ్యక్తే అన్నీ చేస్తుంటే మనం మాత్రం మన కన్న తల్లిదండ్రులని చూశారు కదా! అంటే నేను అందరి గురించి అయితే చెప్పడం లేదు. అలా చూసేవారి గురించి వాళ్ళ మనసు కొంచెమైనా కరుగుతుంది. ఇలా అయితే ఉండకూడదు కదా అని ఆలోచిస్తారని మాత్రం నేనైతే అనుకుంటాను. అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా ఇంకో విషయం అయితే చెప్పాలండి. నేను చెప్పాను కదా మా మావయ్య గారు చనిపోయి ఇప్పుడైతే 6 నెలలైంది. తను కూడా ఇలా హెల్త్ ఇష్యూ అయిపోయేసి చాలా సఫర్ అయ్యాడండి. ముందు మా నాన్న సీరియస్ అయ్యి తను రికవర్ అయ్యారు. ఆయన్ని మాత్రం మేమైతే కాపాడలేకపోయాము. మేమైతే ఆయనకి తగినంత ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా అయితే మైండ్ మారిపోయేసి చాలా సఫర్ అయ్యాడండి. అప్పుడొచ్చేసి నేను చెప్పాను కదా! అత్తవారింట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఏమైనా అయితే మనుషుల మధ్య అభిప్రాయాలు మాత్రం మనం అప్పుడప్పుడు నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మా మామయ్య చివరి రోజుల్లో కూడా తను మా నాన్నలాగానైతే నేనైతే కన్న తండ్రిలాగా అయితే తనని చూసుకున్నాను. మా మామయ్యకి 2 కొడుకులేనండి. మా ఆయన, మా మరిది. తనకొచ్చేసి కూతురు లేని లోటు ఎప్పుడు లోటుగానే ఉండేది. అప్పుడొచ్చేసి తన కోడలతో సేవ చేయించుకోవడానికి కొంచెం గిల్టీగా అయితే ఫీల్ అయ్యేవారు. అప్పుడైతే నేను ఒక మాట అన్నాను. మావయ్య ఇప్పుడు నేనైతే మీ కోడలినైతే కాదనుకోండి. నన్ను కూడా మీ కూతురు అనుకోండి అనైతే నేను చెప్పాను. అప్పుడు ఇచ్చేసి అన్నం తిని టాబ్లెట్ అయితే వేసుకున్నారండి మా మావయ్య గారు. ఇప్పుడొచ్చేసి అసలు మీకు ఈ విషయం అంతా ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే, మెయిన్ మన అమ్మ, నాన్నని మనం ఎలా చూసుకుంటున్నామో అలానే అత్త, మావయ్యని కూడా అలానే చూసుకోవాలి. నేను చెప్పాను కదా అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా కూడా ఏది మనసులో ఉంచకుండా లాస్ట్ చివరి రోజుల్లో మాత్రం మా మావయ్యని మాత్రం నా కన్న తండ్రిలాగా అయితే చూసుకున్నాను. కానీ తనని మాత్రం మేము సేవ్ చేయలేక చివరి రోజుల్లో చూడండి. తన గురించి కూడా ఇలా చెప్పి ఈరోజైతే ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను. నేను ఇదంతా ఏదో గొప్పల కోసం అయితే చెప్పడం లేదు. ఇప్పుడొచ్చేసి
అసలు ముఖ్యంగా మీతో ఏం చెప్పాలనుకున్నానంటే అవన్నీ వచ్చేసి ఈ విధంగా షేర్ చేయాలనుకున్నాను. ఇప్పుడొచ్చేసి నేనొచ్చేసి నా లైఫ్ గోల్ అండి. ఇది మాత్రం మీతో కంపల్సరీ షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయ్యి మీరందరి ఆదరాభిమానాలతో ఇంకొంచెం మంచి విషయాలతో ముందుకెళ్ళి నేను లైఫ్‌లో బాగా సక్సెస్ అయ్యి ఇలా పెద్దవాళ్ళనైతే అనాథాశ్రమం అయితే కట్టించాలనుకుంటున్నాను. అది నా శక్తికి మించిన కోరికైతే మీ ఇష్టమండి. ఏదైనా మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ సపోర్ట్ చేయడం మాట అటుంచి ముందు మీరు నాకు వృద్ధాశ్రమం కట్టించాలా లేదా వద్దనుకుంటున్నారా? అది మాత్రం మీరు కంపల్సరీగా ఆలోచించాలండి. నేను మాత్రం మీరంతా కలిసి నాకు అవకాశం ఇవ్వరనే నేనైతే అనుకుంటాను. ఓకేనండి. నా వ్యూస్ విషయానికొస్తే మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ చూసి మళ్ళీ మళ్ళీ అయితే చూస్తున్నారు. వాళ్ళంతా గనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారంటే నా ఛానల్ అయితే చాలా రీచ్ అయిపోతుంది. దయచేసి మీరంతా నాకు సపోర్ట్ చేసి ఇలా మంచి మంచి విషయాలు నాతో మాట్లాడించేలా చేసి మీరు కూడా ఆలోచించి మంచి లైఫ్ లీడ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి కాకుల గోల స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం అయిపోయింది కదా! ఓకేనండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతసేపు ఓపికగా విన్నారంటే చాలా చాలా కృతజ్ఞతలండి మీకు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.